చేశారు. ఓకే, వీర సావర్కర్ గారికి ఆ ప్రస్తావన కూడా వచ్చింది భారత రత్న. యా, ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ సావర్కర్ గురించి మాట్లాడిన వెంటనే ఇక లెఫ్ట్ ఎకో సిస్టమ్ అందరూ కూడా లేస్తారు. ఇదేదో పెద్ద వీర్ సావర్కర్ అనగానే హిందుత్వవాది అలా ఇలా అని మాట్లాడతారు. బేసికల్లీ వీర్ సావర్కర్ కి భారత రత్న ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి అసలు వివాదమే ఉండనక్కర్లేదు. మోహన్ భాగవత్ గారు చెబితే ఇవ్వడం కాదు, అసలు బేసికల్లీ మోహన్ భాగవత్ గారు చెప్పడం చాలా అవసరం. ఈ రోజు పెద్ద చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. వీర్ సావర్కర్ కి సంబంధించి ఆయన చేసినటువంటి త్యాగాలు నిజంగా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా తక్కువ మంది, అంటే ఇప్పుడు మన సోకాల్ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా అండమాన్ నికోబార్ జైలులో మగ్గలేదండి. వాళ్ళందరూ మామూలు సాధారణ జైళ్లలోనే పొలిటికల్ ఖైదీలుగానే ఉన్నారు. ఈయనని చీకటి గదిలో పెట్టి సంవత్సరాల తరబడి అండమాన్ నికోబార్ జైల్లో, ముఖ్యంగా కాలాపాని జైలు అంటారు, కాలాపాని జైల్లో పెట్టి ఆయనని సంవత్సరాల తరబడి ఆయనను అక్కడ చిత్రహింసలకు గురి చేశారు సావర్కర్ గారిని. అండ్ ఏ రోజు ఆయన వెరవలేదు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సావర్కర్ అనగానే కేవలం హిందుత్వ నినాదం కాదు. సావర్కర్ పుస్తకం చదివిన, సావర్కర్ బయోగ్రఫీ చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకా బయోగ్రఫీ దాకా వెళ్ళొద్దు అనుకుంటే నెట్ఫ్లిక్స్ లోనో అమెజాన్ లోనో ఎక్కడో ఓటీటీ ఛానల్లో ఆయన పైన ఒక డాక్యుమెంటరీ వచ్చింది, రందీప్ కూడా తీశాడు. చాలా అద్భుతమైన సినిమా అది, నిజానికి హ్యావ్ టు వాచ్ ఇట్ డెఫినెట్లీ. అది చూస్తే అర్థమవుతుంది ఎంత క్లారిటీ ఉన్నాడు ఆయనకి అని, ఆయన ఉన్నది అని. అండ్ సావర్కర్ గారికి సంబంధించి చూస్తే ఆయన ఇండియన్ స్ట్రాటజీ గురించి మాట్లాడినవాడు. ముఖ్యంగా అండమాన్ నికోబార్ రాబోయే రోజుల్లో మనకు ఇది చాలా పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కాబోతోంది, దీన్ని మనం పరిరక్షించుకోవాలని ఎప్పుడో రాశాడు పుస్తకం. ఇండియన్ ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు అండమాన్ నికోబార్ అనేది మనకు స్ట్రాటజిక్ పాయింట్. అది నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది, నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మలక్కా స్ట్రేట్ కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ నుంచి చైనాకు సంబంధించిన గూడ్స్ అన్ని అటు నుంచే పోతాయి. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ మొత్తం మన ఇండియన్ ఓషన్ మన కంట్రోల్లో ఉండాలంటే అండమాన్ నికోబార్ చాలా కీలకం. అండమాన్ నికోబార్ గురించి మాట్లాడేటువంటి 65 వార్ టైంలో మన కొన్ని భూభాగాలు టాష్కెంట్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకుంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు నిజంగా పాకిస్తాన్ కి అప్పచెప్పినప్పుడు దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తినా, నో అది తప్పు చేస్తున్నామని చెప్పినటువంటి వ్యక్తి సావర్కర్ గారు. అంటే సావర్కర్ పుస్తకంలో ఆయన స్ట్రాటజీ గురించి మాట్లాడారు, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడారు. అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి భారతదేశం కావాలి, స్వయం సమృద్ధ భారతం ఎలా ఉండాలో అని ఆయన ఆకాంక్షించినటువంటి వ్యక్తి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ సైన్యంలో జాయిన్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ కాకపోతే మనము వెనకబడిపోతాము. అటువైపు ముస్లింలు అందరూ ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. రేపు పొద్దున దేశ విభజన జరిగి జిన్నా గనక దీన్ని ఎక్కువ సీరియస్ చేస్తే రేపు పొద్దున విభజన జరిగితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు జాయిన్ ఇండియన్ ఆర్మీ అన్నారు. తర్వాత మళ్ళీ మనం ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని కాంగ్రెస్ కూడా పిలుపునిచ్చింది. బట్ ఆయన ముందుగానే చాలా ఊహించి చెప్పిన వ్యక్తి. సావర్కర్ గారి జీవితము చాలా గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. ఆయన ఏదో ఒక సందర్భంలో ఆయన బ్రిటిషర్లకి సారీ అపాలజీస్ చెప్తూ లెటర్ రాశారు. అపాలజీస్ లెటర్ రాశారు కాబట్టి ఆయన ట్రేటర్ అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటాడు. కానీ అసలు బేసికలీ నాకు ట్రేటర్ అంటే అర్థం తెలియదు. దట్స్ అ ప్రాబ్లం. ఎవరిని ట్రేటర్ అనాలో కూడా తెలియదు ఆయనకి. సో భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే భగత్ సింగ్ లాంటి పనిచేశాడు. భగత్ సింగ్ లాంటి ఒక గొప్ప పోరాట యోధులు పనిచేయడానికి ఈయన రాసిన పుస్తకాలు ఇన్స్పిరేషన్. అండ్ నేతాజీకి ఇన్స్పిరేషన్ అయిన చాలా మందికి ఇన్స్పిరేషన్ సావర్కర్. సో సావర్కర్ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండక్కర్లేదు. అండ్ ఇవాళ మనం చెప్తున్నామని మాట్లాడడం కూడా కాదు, ఈవెన్ ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా సావర్కర్ గారి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేసింది. సావర్కర్ గారి గురించి చాలా గొప్పగానే మాట్లాడారు. ఈవెన్ మహారాష్ట్రకి వెళ్ళి ఇదే సావర్కర్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మహారాష్ట్ర వాళ్ళు ఏమంటారనేది. సో భారతరత్న సావర్కర్ కి ఇవ్వడం విషయంలో సందేహం ఉండాల్సిన అవసరం లేదు, వివాదాస్పదం కావాల్సిన అవసరం కూడా లేదు. దట్స్ వాట్ మై ఒపీనియన్ ఇస్. బికాస్ నేను సావర్కర్ గురించి చదివి మాట్లాడుతున్నాను. అండ్ బంగ్లాదేశ్ విషయంలో కూడా అక్కడ ఉన్న హిందువులంతా ఏకమవ్వాలి అని